అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం చతుర్చక్షువులు. అంటే మనకి 4 రకాల చక్షువులు ఉన్నాయి. చక్షువు అంటే కన్ను, చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు, జ్ఞానచక్షువు. ఈ 4 రకాల చక్షువుల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిది చర్మచక్షువు. చర్మచక్షువు అంటే ఏంటి? చర్మచక్షువు అంటే ఇదిగో భౌతికపరమైన కళ్ళు. మనోచక్షు అంటే ఏంటి? మనసుతో చూసే కళ్ళు, అంటే మనసుకు కూడా కళ్ళు ఉంటాయి. 3 దివ్యచక్షు. దివ్యచక్షు అంటే దివ్యలోక వాసులను చూసే కన్ను. 4 జ్ఞానచక్షు, అంటే అక్కడ చూసిన జ్ఞానాన్ని ఇక్కడ ఉపయోగించడమే జ్ఞానచక్షు. ఇది 4 రకాల కళ్ళు. వీటిని చతుర్చక్షువులు అంటారు. ఈరోజు మనం ఈ అంశం గురించి కొంచెం విస్తారంగా తెలుసుకుందాం. మొదటిది చర్మచక్షువు. మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. చాలామంది ఈ మాట వినే ఉంటారు. ఏదన్నా చూసి మనం అర్థం చేసుకోలేకపోతే నీ కళ్ళు నిన్ను మోసం చేసినాయి అంటారు. జునాయిడ్ అని ఒక తత్వవేత్త ఉన్నారు. ఆయన ఒకరోజు ఒక దీవి వెళ్ళారు. దీవికి ఒక ఫారెస్ట్లో ఒక దీవి ఉంది. ఆ దీవికి వెళ్ళారు. దీవికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయనకి ఆ పడవ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో ఏమైందంటే దూరంగా ఒక అబ్బాయి, ఒక స్త్రీ, ఆ స్త్రీకి ముసుగుందనమాట, కూర్చొని ఉన్నారు. ఆ స్త్రీ ఆ అబ్బాయికి, ఆ యువకుడికి ఏదో ఇస్తుంది, వాటర్ లాంటిది ఏదో బాటిల్ ఇస్తుంది. వాళ్ళిద్దరిని చూసి ఈ జుడాయిని ఏమనుకున్నాడంటే, చిచి దేశం ఎలా పాడైపోయింది, ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో, ఈ దీవిలో ఈ సాయంత్రం పూట తాగడము, ఒక స్త్రీలోలత్వం, చిచి అసహ్యంగా ఉంది, వాడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. సరే వాళ్ళు కూడా పడవెక్కుతారు కదా, ఆ పడవెక్కినప్పుడు బుద్ధి చెప్దాం అనుకుంటాడు. కానీ ఇంతలో ఆ పడవ అట్నుంచి వచ్చే పడవ సడన్గా పెనుగాలి వస్తుంది. ఆ గాలికి అలలు వస్తాయి. ఆ పడవ తలకిందులెత్తుంది. తలకిందులు అవగానే ఆ పడవలో ఉన్న 7 నదిలో మునిగిపోతారు. నదిలో మునిగిపోగానే ఈ జులాయి అనుకున్న అబ్బాయి గబగబా వెళ్ళి దూకుతాడు. దూకేసి అతి కష్టం మీద 6 కాపాడతాడు. 6 కాపాడిన తర్వాత మరలా వాళ్ళని తీసుకొని 6 ఒడ్డుకొచ్చేసి ఇతను కూడా కూలబడిపోతాడు. కూలబడిపోయి ఆ తత్వవేత్త ఇంక చూసి ఆయన అబ్బాయి ఏమంటాడంటే, అంటే ఆ జులాయి అబ్బాయి ఏమంటాడంటే, అయ్యా నాకు ఓపిక అయిపోయింది, ఇంక నేను కాపాడలేను, ఇంకొకడు ఉన్నాడు, మీరు వెళ్ళి కాపాడని అంటాడు. కానీ ఈయనకి భయం వేస్తుంది. అమ్మో నేను నదిలో దిగాల నాకు అని ఒక భయంతో ఉండిపోతాడు అనమాట. కానీ ఆ అబ్బాయి ఇంకా అర్థం చేసుకొని ఓపిక చేసుకొని వెళ్ళి వాడిని కూడా వచ్చి కాపాడతాడు. అంతలో ఆ స్త్రీ పరిగెట్టుకొని వస్తుంది. ఆమె పట్టుగట్టుకు రాగానే అప్పుడు చూస్తాడు, ఆమె తల మీద ముసుగు తొలగిపోయి ఉంటుంది. ఆ ముసుగు ఎవరిది తొలగగానే చూస్తాడనమాట. ఆమె ఒక పెద్ద ఆమె అనమాట, అంటే ఆ అబ్బాయి తల్లి. అయ్యో నా బిడ్డ, నువ్వు ఎంత మంచి పని చేసావురా, ఎంతమందిని కాపాడేవరా అని చెప్పేసి ఆ అబ్బాయికి మళ్ళీ చెంబులో నీళ్ళు వేస్తుంది. అది మంచినీరు అనమాట. అంటే చూసారా, ఇందాక ఈ తత్వవేత్తకి వాళ్ళు ఎలా కనపడ్డారు? తాగుబోతులాగా, వ్యభిచారుల్లాగా, ఆ స్త్రీ ఏమో దుర్మార్గురాలాగా, అలా విధంగా వాళ్ళు తాగిన మంచినీరేమో మన మత్తు పానీయంలాగా కనపడింది. ఒక్క 10 నిమిషాల్లో సీన్ మారిపోయింది. అంటే మన కళ్ళు మనల్ని ఎప్పుడు మోసం చేస్తాయి అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ అక్కర్లా. మన జీవితంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాగా. మన కళ్ళు మనల్ని మోసం చేస్తే ఈ కళ్ళతో చూసింది అసత్యము. అందుకే అన్నమాచార్యులు వారు ఏం చెప్పారంటే, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, ఈ కంటితో చూసేంత నాటకము నిజం కాదు అన్నారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంటిని నమ్మకండి. అలాగని చెప్పేసి ఈ కంటిని తీసేయమంటారా? అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడు. కృష్ణుడికి ఒక పరంభక్తుడు ఉన్నాడు. అతను బాలకృష్ణుడిని చూస్తుంటాడు అనమాట. ఆ కృష్ణుడి యొక్క లీలలో, ఆ శృంగార కావ్యాలు అవన్నీ చూడాల్సి వస్తుందని, ఆడవాళ్ళని చూడాల్సి వస్తుందని, తను ఎక్కడ ఆడవాళ్ళని చూస్తే తను మళ్ళీ కృష్ణుడు వదిలేయాల్సి వస్తుందని చెప్పేసి తను 2 కళ్ళు పొడి చేసుకుంటాడు, గుడ్డివాడు అవుతాడు. ఇలా చరిత్రలో ఎంతమంది ఉన్నారో. అంటే భగవంతుడు ఈ కళ్ళు అవసరం లేకపోతే ఇవ్వడు కదా. భగవంతుడు ఇచ్చాడంటే అర్థం ఏంటి? దానిని ఎలా వాడాలో అలా వాడాలి. చూసారా, మీరు దీంతో పాజిటివ్ చూడొచ్చు, నెగిటివ్ చూడొచ్చు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, చర్మచక్షువులు అత్యంత విలువైనవి. అలాగని చెప్పేసి ఇందాక మనం ఆ తత్వవేత్త చూసిందంతా తీసుకుంటే మళ్ళీ మాయలో పడ్డట్టే. కనుక దీని మీద ఆధారపడకూడదు. దేని మీద ఆధారపడాలో చూద్దాం. రెండోది మనోచక్షు. మనోచక్షు అంటే మనసుతో చూసేది. చర్మచక్షు ఎప్పుడైతే మూసేసామో అప్పుడు మనోచక్షు యాక్టివ్ అవుతుంది. చూడండి, ఇవి ఒక విచిత్రమైన సిద్ధాంతం. ఇక్కడ ఈ చర్మచక్షు క్లోజ్ అయినప్పుడే మనోచక్షు యాక్టివ్ అవుతుంది. అంటే మొదటిది క్లోజ్ అవగానే రెండోది యాక్టివ్ అవుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా ధ్యానంలో కూర్చోగానే, కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోగానే
మీ ప్రాపంచిక జీవితం అంతా క్లోజ్ అయిపోగానే ఏమీ మీరు చూడట్లేదు, క్లోజ్ క్లోజ్ క్లోజ్, అప్పుడు మీ మనసు పనిచేయడం ప్రారంభమవుతుంది. ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. మీరు ఎక్కడెక్కడో తిరిగినా ఎక్కడెక్కడో చూసినా అవన్నీ మీ మనసు విహరిస్తూ ఉంటుంది. సో మనోచక్షు కూడా డేంజరే. మీరు మనోచక్షువును కూడా దాటి వెళ్ళాలి. ఎందుకంటే మనోచక్షు ఏం చెప్తుంది, మీకు నచ్చినట్టు చెప్తుంది. అందుకే చూడండి, నేను అనేక అనుభవాలు విన్నాను, చాలా గొప్ప గొప్ప అనుభవాలు చెప్పారు. కానీ నాకు చాలామంది ధ్యాన అనుభవాలు కానీ లేకపోతే వాళ్ళ మనసుకు లోపల నుంచి వచ్చినవి కానీ చాలా అద్భుతమైన విషయాలు చెప్తారు. కానీ ఎవరు కూడా నేను దొంగనని లేకపోతే నేను హంతకుండని ఇలాంటివి చెప్పరు. ఎందుకంటే వాళ్ళ మనసు అంగీకరించదు. అందుకని మనోచక్షు కూడా మిమ్మల్ని మోసం చేస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. అదేంటంటే తిరుపతి దగ్గర ఒక ఆమె ఉంది. ఆమెకి వాళ్ళ అమ్మమ్మగారు చనిపోతా ఒక ఇల్లు ఇచ్చారు. వాళ్ళ అమ్మమ్మగారు ఇచ్చిన ఇల్లు మిగతా వాళ్ళకు కూడా పంచాలా వద్దా, అది ఆమె ప్రశ్న. అంటే ఆమెకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారంటే మిగతా 3 సిస్టర్స్ ఉన్నారు, ఈమె ఒకటి 4. అంటే మిగతా 4కి నేను ఇల్లు ఇవ్వాలా వద్దా అని నన్ను అడిగింది ఫోన్ చేసి. నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, అదేంటి అది సమాన హక్కు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అంటే, లేదండి నేను అలా ఇవ్వనండి, నా ధ్యానంలో కూర్చొని నేను అడుగుతానండి, అక్కడ ఏమొస్తే అది చేస్తానండి అంది. సరే చెయ్యి అన్నాను. ధ్యానంలో కూర్చుంది. ధ్యానంలో కూర్చొని నాకు సడన్గా వచ్చిన ఇల్లు, అంటే అది ఆకస్మికంగా వచ్చిన ఆస్తి, వాళ్ళకి ఇవ్వాలనే రూల్ అయితే లేదు, వాళ్ళకి ఇవ్వాలా వద్దా, నేనే ఉపయోగించుకోవాలా, ఈ ఆస్తి నేనే తీసుకోవాలని అడిగింది. అడిగితే ఆమెకి ఏమొచ్చిందంటే ధ్యానంలో, ఈ ఇల్లు వాళ్ళకు కాదు, ఇది కేవలం నువ్వు మాత్రమే తీసుకోవాలి, వాళ్ళకి ఇవ్వద్దు అని వచ్చింది. చూసారా? నాకు ఫోన్ చేసింది, సార్ నాకు మాస్టర్స్ చెప్పారు పైలోకంలో నుంచి, ఆ ఇల్లు వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు, నువ్వే అనుభవించని చెప్పారా అని చెప్పింది. నిజానికి ఏ మాస్టర్ అలా చెప్పడం, ఆమె మనోచక్షు అలా చెప్పింది. చూసారా? ఇక్కడ మీరు మోసపోతారు. అందుకే సాధకులు ఈ విషయంలో చాలా అవేర్నెస్తో ఉండాలి. మీ చర్మచక్షు చెప్పిన దాన్ని మీరు నమ్మద్దు, మనోచక్షుదా చెప్పిన దాన్ని కూడా నమ్మద్దు. మరి దేన్ని నమ్మాలి? దివ్యచక్షు చెప్పిన దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ దివ్యచక్షు మాత్రం దివ్య జ్ఞానం ఇస్తుంది. మీకు ఈ సందర్భంగా నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. రామకృష్ణ పరమహంస అపారంగా ధ్యానం చేశాడు, అపారమైన సాధనలోకి వెళ్ళిపోయాడు. ఆయన ధ్యానంలో కూర్చోగానే అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. ఆ అమ్మవారు నగలు పెట్టుకొని పట్టుచీర కట్టుకొని ఆమె కనపడగానే ఆయన ఆమె చుట్టూతా నాట్యం చేసేవాడు, ఆమెకు అన్నం తినిపించేవాడు, ఎంతో ఆనందించేవాడు. అలాంటి రామకృష్ణ పరమహంస ఒకరోజు తోతాపూర్ వస్తాడు అతని దగ్గరికి. తోతాపూర్ వచ్చి, ఏమైనా నువ్వు మహా ఆనందంగా ఉన్నావు, అసలు ఈ కథ ఏంటి అంటాడు. నాకు అమ్మవారు కనిపిస్తున్నారు, అదిగో నా తల్లి చూడు ఎంత సౌందర్యంతో ఉంది అంటాడు. నువ్వు ధ్యానంలో ఇంకా లోతులకు వెళ్ళాలంటే అమ్మవారిని దాటి వెళ్ళాలి అంటాడు. అయితే ఏం చేయాలంటాడు. ఇంకా ధ్యానంలో కూర్చొని మనోచక్షు కూడా దాటి దివ్యచక్షుకి వెళ్ళిపో అంటాడు. ఎలా దాటాలి అంటాడు. కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చో అంటాడు. కూర్చున్నాను అంటాడు. మళ్ళీ అమ్మవారు ప్రత్యక్షమైంది. అమ్మవారిని అడ్డంగా నరికే అంటాడు. అమ్మో నా తల్లిని నేను నరకాలా అంటాడు. అది నీ మనసు. అమ్మవారు పట్టుచీర కట్టుకుంటుంది, ఈ నగలు పెట్టుకుంటుందని నిర్ణయించింది ఎవరు? నీ మనసు. దేవుడు ఇలా ఉంటాడని నిర్ణయించింది ఎవరు? మీ మనసు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీ మనోచక్షు ఎంత చక్కగా మేకప్ వేస్తుందంటే, మన మనోచక్షు దాని నుంచి మనం రక్షణ పొందాలంటే దాన్ని దాటి వెళ్ళాలి. ఓహో అవునా, ఓకే ఇట్స్ ఓకే అని ముందుకెళ్ళిపోవాలి. సో ఆ మనోచక్షు దాటడానికి రామకృష్ణ పరమహంస చాలా కష్టపడతాడు. అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. అయ్యా నా తల్లిని నేను ఎలా నరకను అంటాడు. కత్తితో నరికే అంటాడు తోతాపూరి. అయ్యా కత్తి ఎక్కడి నుంచి తేను అంటాడు. అమ్మవారి నుంచి ఎక్కడి నుంచి తెచ్చావు, కత్తి కూడా అక్కడి నుంచి తే అంటాడు. అప్పుడు ధ్యానంలో కూర్చొని అమ్మవారిని ప్రత్యక్షం అవుతారు. ఒక కత్తి సృష్టించుకుంటాడు, అమ్మని అడ్డంగా నరుగుతాడు, ఆమె 2గా ఇలా విడిపోతుంది. ఆ మధ్యలో నుంచి వెళ్తాడు కైవల్యంలోకి. అదే దివ్యచక్షు. దివ్యచక్షు అంటే దివ్యాత్మస్వరూపులతో అనుసంధానమయ్యి అక్కడ ఉన్న ఉన్నత తలాల జ్ఞానాన్ని తెలుసుకోవడమే దివ్యచక్షు. గుర్తుపెట్టుకోండి, చర్మచక్షు అంటే భౌతిక తలంలో తెలుసుకునే జ్ఞానం, ఇన్పుట్. మనోచక్షు అంటే నీ మనసులో నీకు నచ్చినట్టుగా చెప్పే జ్ఞానం మనోచక్షు. అది కూడా దాటి వెళ్ళిపోవాలి. దివ్యచక్షు అంటే నీ ఊహలకు అతీతంగా, నీకు సంబంధమే లేకుండా, నువ్వు ఊహించింది కూడా తెలియకుండా అత్యంత అద్భుతమైన జ్ఞానాన్ని మల్టీ డైమెన్షన్స్లో, లేదా అసలు నీ ఊహకు అందని రూపాలు అవన్నీ వచ్చి నీకు జ్ఞానాన్ని అందిస్తాయి. సో దానినే దివ్యచక్షువు అంటే. ఈ దివ్యాత్మ స్వరూపులతో వచ్చిన ఆ జ్ఞాన సంపద అంతా కూడా, ఆ దివ్య జ్ఞానం అంతా కూడా నీకు అక్కడ అందుతుంది. అయితే దానికి ఎలా వెళ్ళాలి? చర్మచక్షు క్లోజ్ చేస్తే
మనోచక్షు యాక్టివ్ అవుతుందని చెప్పుకున్నాం. మనోచక్షు క్లోజ్ చేస్తే దివ్యచక్షు యాక్టివ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు మనోచక్షు క్లోజ్ చేయాలి. మనోచక్షు ఎలా క్లోజ్ చేయాలి? మనోచక్షు ఎలా క్లోజ్ చేయాలంటే ధ్యానంలో కూర్చున్న తర్వాత మీకు ఇంకా లోపలికి వెళ్ళాక అనేక అనుభవాలు, ధ్యాన అనుభవాలు పొందుతాయి. వాటన్నిటిని చూడండి, వాటన్నిటిని ఆస్వాదించండి, సాక్షిగా అలా చూస్తూ వెళ్తుండండి. అంటే మీరు ఒక ట్రైన్లో వెళ్తున్నారు, చెట్లు, తర్వాత పొలాలు, తర్వాత స్థలాలు ఏవేవో కనిపిస్తూ ఉంటాయి, ఊర్లు, మనుషులు, వాటిని అలా చూస్తూ వెళ్తుంటారు కదా, అలాగే చూడాలి. వాటిని పట్టుకోకండి. చాలామంది ఆధ్యాత్మిక వ్యక్తులు మనోచక్షు దగ్గరే ఆగిపోయారు. వాళ్ళకి కల్పించబడ్డ ఆ మనోతలంలో చూసిన ఆ అనుభవాలన్నీ కూడాను నిజంగా అవి కూడా చాలా గొప్ప అనుభవాలే, కనీసం అక్కడ దాకా వచ్చారు. అవే నిజమనుకొని భ్రమపడిపోయి ఆ మాయలో ఉండిపోతారు. వాళ్ళ సాధన అక్కడితో ఆగిపోతుంది ఈ జన్మకి. అందుకని మీరు ఆ మాయలో పడకుండా ఉండాలంటే మనోచక్షువును కూడా దాటి వెళ్ళాలి. అంటే మీ ఆత్మతలంలో ధ్యానంలో వచ్చిన ప్రతి అనుభవాన్ని చూసి ఇంకా ముందుకెళ్ళిపోవాలి. ఒక ప్రయాణికుడు సాక్షిగా ఎలా వెళ్తున్నాడో అలా వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మీరు అలా సాక్షిగా ముందుకు వెళ్తూ ఉన్నారో అప్పుడు దివ్యచక్షు కనెక్ట్ అవుతారు. అంటే మనోచక్షు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పట్టించుకోకుండా ఉండాలి. చర్మచక్షువుని పట్టించుకోకుండా ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరు అదేం అరుదుదా లేదు, కళ్ళు మూసుకున్నారు, అది పట్టించుకోకుండా ఉండడం. అప్పుడు మనోచక్షు యాక్ట్ అవుతుంది. మనోచక్షువుని కూడా పట్టించుకోకుండా ఉండాలి. మీకు అక్కడ వెంకటేశ్వర రాని, షిరిడి సాయి రాని, లేకపోతే అమ్మవారు రాని, ఎవరిని రాని పట్టించుకోకూడదు. నమస్కారం అని ముందుకెళ్ళిపోవాలి. అప్పుడు మీ మనోతలంలో నుంచి దివ్యతలంలోకి వెళ్ళిపోతారు. అంటే మీ మనోచక్షు కూడా క్లోజ్ చేసినప్పుడు దివ్యచక్షు యాక్ట్ అవుతుంది. దివ్యచక్షు యాక్ట్ అవ్వడానికి నేను ఇంకొంచెం మీకు సులువైన మార్గాలు చెప్తాను. మీకు ఏ అనుభవం వచ్చినా సరే అత్యంత అద్భుతమైన అనుభవంగా దాన్ని భావించి దానికి థ్యాంక్స్ చెప్పుకొని ఇంకొంచెం ముందుకెళ్ళిపోండి. అంతే, ఇది ఒక్కటే దీనికి ఫార్ములా. లేదు ఇంకా మీకు ఇంకా ఇబ్బందిగా ఉంది, అక్కడ దాటలేకపోతున్నారంటే అక్కడ ధ్యానంలో కూర్చోండి. అంటే మీ ముందు ఒక మనోతలంలో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి, ఏవేవో చూస్తున్నారు, మీరేం చేయాలంటే అక్కడ ధ్యానంలో కూర్చోండి. అప్పుడు మీ మనోశరీరంలో నుంచి మీరు దివ్యచక్షు తలంలోకి వెళ్తారు. సో దివ్యచక్షు తలంలోకి వెళ్ళాక ఏం జరుగుతుందంటే అక్కడ దివ్యాత్మ స్వరూపులతో అనుసంధానం అవుతుంది. దివ్యాత్మ స్వరూపులతో అనుసంధానం అయ్యిందా ఇక అపారమైన జ్ఞానం, మల్టీ డైమెన్షన్స్. మీరు అనుకుంటున్న దేవుడు, అమ్మవారు, లేకపోతే వెంకటేశ్వర స్వామి, లేకపోతే బుద్ధుడు, లేకపోతే జీసస్, లేకపోతే షిరిడి సాయి మీరు అనుకున్న రూపంలో ఉండరు. వాళ్ళు ఏ రూపంలో ఉంటారో కూడా తెలియదు. ఈ రూపం అనుకుంటే అది కూడా మళ్ళీ మనోచక్షువే. అంటే మీ ఊహలకు అతీతంగా ఉంటుంది అక్కడ. అది మళ్ళీ ఇది అని చెప్తే అది మనో తలం అయిపోతుంది. సో మై డియర్ మెడిటేటర్స్, సాధకుల్లారా, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ధ్యాన అనుభవం వచ్చినా అది అత్యంత గొప్ప అనుభవంగా తీసుకొని దాన్ని దాటి ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా నేను తెలుసుకోవాలని ఇంకా సాధన పెంచుకుంటూ వెళ్ళాలి. వాటిని పట్టించుకోకూడదు. పట్టించుకున్నారా మీరు మనోతలంలో ఆగిపోతారు. అక్కడ నుంచి వచ్చే మీకు లాభాలు, ఆనందాలు కొంతకాలం బ్లాక్ అయిపోతారు. ఓకే. సో ఇప్పుడు దివ్యచక్షువులో ఏమొస్తుంది? దివ్యచక్షువులో వచ్చే ఆ దివ్యాత్మ స్వరూపుల యొక్క అనుభవాలు, అక్కడ తెలుసుకున్న జ్ఞానాలు, అక్కడ మీలో ఉన్న లోపాలు, బోల్డెన్ లోపాలు ఉంటాయి మనలో. ఇక్కడ మనం శాకాహారం ప్రచారం చేస్తూ ఉంటాం, అక్కడ మాంసం తింటున్నట్టు వస్తుంది మనకి. ఇక్కడ మంచిగా కనిపిస్తాం, అక్కడ మనం దొంగలా కనిపిస్తాం. ఇక్కడ అత్యంత అద్భుతంగా మనం ఇతరులకు సేవ చేస్తుంటాం, అక్కడ ఏమన్నా మర్డర్ చేస్తుంటాం. అది ఒరిజినల్ రూపం. అప్పుడు మీ దివ్యచక్షు యొక్క లోపాలు మీరు తెలుసుకొని, అంటే దివ్యాత్మ స్వరూపులతో అనుసంధానమయ్యి మీ యొక్క లోపాలు మీరు తెలుసుకొని మళ్ళీ అక్కడ మీ కర్మల చిట్టా మీకు చూపిస్తారు. నువ్వు నీ గత కాలంలో చేసిన దుష్కర్మలు చూపిస్తారు. వాటిని తెలుసుకొని అవి చూసుకొని అక్కడున్న లోపాలని ఏరుకొని అక్కడ మీ ఒరిజినల్ స్వరూపాన్ని మీరు అనుసంధానమయ్యి అవన్నీ ఆ సినిమాలన్నీ చూశాక కళ్ళు తెరవాలి. అంటే ఈ దివ్యచక్షు కూడా క్లోజ్ చేసేయాలి. ఎంతసేపు కూర్చుంటారు ధ్యానంలో? కళ్ళు తెరవాలి కదా. కళ్ళు తెరిచిన తర్వాత దివ్య జ్ఞానాన్ని పొంది ఏదైతే మీరు తెలుసుకున్నారో మీ యొక్క ధ్యాన అనుభవాల్లో దాన్ని ప్రాపంచిక జీవితంలో అమలు చేయాలి. దాని పేరే జ్ఞానచక్షువు. ఇక 4వ చక్షు జ్ఞానచక్షు. ఎప్పుడైతే ఈ చర్మచక్షును క్లోజ్ చేసామో మనోచక్షు యాక్టివ్ అవుతుంది. మనోచక్షు క్లోజ్ చేసామో దివ్యచక్షు యాక్టివ్ అవుతుంది. దివ్యచక్షును కూడా క్లోజ్ చేసామో అప్పుడు జ్ఞానచక్షు యాక్టివ్ అవుతుంది. అంటే మీరు ధ్యానం నుంచి బయటకు వచ్చాక, అంటే ఈ కళ్ళు తెరిచిన తర్వాత ఈ చర్మచక్షువు జ్ఞానచక్షువుగా మారాలి. అంటే అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఒకసారి గౌతమ బుద్ధుడు జీవితంలో ఏం జరిగిందో చూడండి. గౌతమ బుద్ధుడిని జీవితకాలం వెంటాడిన వ్యక్తి ఒకడున్నాడు, దేవదత్తుడు. బుద్ధుడి యొక్క దాయ అది. అతను ఎప్పుడు బుద్ధుడిని విమర్శిస్తూనే ఉంటాడు. బుద్ధుడి యొక్క గొప్పతనాన్ని, బుద్ధుడి యొక్క ప్రజలందరూ ఆయన్ని పూజించడాన్ని భరించలేకపోయాడు. బుద్ధుడిని చంపడానికి అనేక ప్రయోగాలు చేశాడు. విషప్రయోగం చేశాడు,
మదపు ఏనుగును వదిలాడు. ఒకసారి మదపు ఏనుగును వదిలాడు. ఆ మదపు ఏనుగు బుద్ధుడి మీద పరిగెట్టుకుని వచ్చింది ఆయన తొక్కేయడానికి. కానీ బుద్ధుడు దాన్ని అలా నిశ్చలంగా చూస్తూ ఉన్నాడు. అది దగ్గరకు వచ్చి బుద్ధుడి కళ్ళలోకి ఎలా చూసి పక్కకి వెళ్ళిపోయింది. ఎవరు అడిగారు, ఏమండి మీకు అది ఎవరు చేశారో, ఆ పని ఎవరు చేశారో మీకు తెలుసు, ఆ మదపు ఏనుగుని మీ మీదకి ఎవరు పంపించారో తెలుసు, ఆ దేవదత్తుడు అని తెలుసు, మీరు ఎందుకు అతను అడగరు, మీరు ఎందుకు అతను పనిష్ చేయరు అంటే అప్పుడు బుద్ధుడు ఏమన్నారు తెలుసా అండి, దేవదత్తుని గత జన్మలో నేనెంత ఇబ్బంది పెట్టానో, లేకపోతే అతను నా మీద ఎందుకు అంత ద్వేషంతో ఉంటాడు, గత జన్మలో ఏనుగుకి నేను సేవ చేశాను, అందుకే అది నా దగ్గరకు వచ్చి నన్ను చంపకుండా వెళ్ళిపోయింది అంటాడు. చూసారా? అంటే బుద్ధుడు దివ్యజ్ఞానంలో దివ్యచక్షువులో పొందిన జ్ఞానాన్ని ఇదిగో జ్ఞానచక్షువులో అప్లై చేస్తున్నాడు. నిజానికి అదే సత్యం. ఈ రోజుల్లో మిమ్మల్ని ఎవరన్నా బాధిస్తున్నారు అంటే గత జన్మ పరంపర లింక్ ఉంటుంది. మీరే అంటారు ఏ జన్మలో చేసుకున్న పాపం వీళ్ళు నాకు వచ్చారని. మరి దాన్ని అమలు చేయాలి కదా, దాని పేరే జ్ఞానచక్షు. కానీ దివ్య జ్ఞానాన్ని అందరూ పొందుతున్నారే కానీ దానిని ఇదిగో జ్ఞానంలోకి తీసుకురావట్లేదు. అంటే 4వ చక్షు ఎవరికి ఓపెన్ అవ్వలేదు. మనం పక్కవాడిని తిడుతున్నా, భయపడుతున్నా, ఏడుస్తున్నా జ్ఞానచక్షు యాక్టివ్ అవ్వాలి. ఇంకా మనకు రావాల్సింది సాధన చేయాల్సిన సమయం ఉంది. ఇంకా 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 పెంచాలి. సో బుద్ధుడు ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. గత జన్మలో ఆ దేవదత్తుని నేను ఎక్కడో బాధించాను, అందుకని వాడు ఈ జన్మలో కర్మలను తీర్చుకుంటున్నాడు. ఈ జన్మలో నేను చేశాను అనుకో, మరలా తర్వాత జన్మలో నేను రావాలి, ఎందుకు ఈ బాధ, నేను ఈ జన్మలో క్షమతో ఉంటే అతనితో నాకు బంధం తెగిపోతుంది అంటాడు. ఎంత అద్భుతం అండి ఇది. దీని పేరే జ్ఞానచక్షు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంత సాధన చేసినా చివరికి చేరాల్సింది జ్ఞానచక్షువు. మీరు ఎన్ని అద్భుతాలు చూసినా చివరికి చేరాల్సింది జ్ఞానచక్షువు. మీరు ఎంతమంది పైలోకవాసులతో మాట్లాడినా, శివుడితో నాట్యం చేసినా చివరికి తేలాల్సింది భూలోకంలో ఈ కళ్ళతో జ్ఞానవంతుడిగా ఉండడం. దట్ ఈజ్ దిస్. ఇది మహాతర బాబా సింబల్. అంటే ఈ చర్మచక్షువుని జ్ఞానచక్షువుగా మార్చాలి. ఈ చర్మచక్షువు ఎప్పుడైతే జ్ఞానచక్షువు అయిందో ఈ చర్మచక్షువు జ్ఞానచక్షువు అవ్వాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం చెప్పుకున్న అద్భుతమైన విషయం. పైలోకంలో చూసిన అన్నీ భూలోకంలో ఇంప్లిమెంట్ చేయడమే జ్ఞానచక్షువు. అలా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామంటే మనకి జ్ఞానచక్షువు రాలేదు. అందుకని ఏం చేయాలి, దివ్యచక్షువులోకి వెళ్ళాలి. దివ్యచక్షువు అనుభవాలు రావట్లేదు అంటే మనోచక్షువు తెచ్చుకోవాలి. మనోచక్షువు కూడా ఇంకా మాకు అంత అనుభవాలు లేవు, ఇదిగో చర్మచక్షువుని క్లోజ్ చేయాలి. చర్మచక్షు క్లోజ్ చేస్తే మనోచక్షు యాక్టివ్ అవుతుంది. మనోచక్షు క్లోజ్ చేస్తే దివ్యచక్షు యాక్టివ్ అవుతుంది. దివ్యచక్షు కూడా క్లోజ్ చేస్తే జ్ఞానచక్షు యాక్టివ్ అవుతుంది. అందుకే కృష్ణుడు భగవద్గీత మొత్తం చెప్పి, అర్జున చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇక నువ్వేం చేయాలో అది చెయ్యి, ఏదా ఇచ్చేసి తదా కురు అర్జున అంటాడండి. ఎంత అద్భుతం ఇది.